విద్యా సంస్థల ఆగడాలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో శ్వేత చంద్ర అనే ఫార్మసీ విద్యార్థి తల్లిదండ్రులకు క్షమించమంటూ లేఖ రాసి అదృశ్యమైన ఘటన ఏదైతే ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లి సమీపంలోనే సిటిఎం ఏర్పడింది. మదనపల్లి తమ్మలపల్లి నియోజకవర్గం పిటిఎం మండలానికి సంబంధించిన శ్వేత చంద్ర సిటిఎం లోని మదనపల్లి రూరల్ మండలం సిటిఎం లోని మహతి ఫార్మసీలో చదువుతోంది. అమ్మాయి నర్సింగ్ విద్యార్థిని. అయితే దీనికి సంబంధించి ఆమె ఫీజు కట్టలేదంటూ యాజమాన్యం అమ్మాయిని క్లాస్ లో నిలబెట్టి ఫోటోలు తీయించి ఏదైతే సోషల్ మీడియాలో పెట్టిందంటే ఆమె ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆమె దీనికి సంబంధించి మనస్తాపానికి గురై శనివారం తన తల్లిదండ్రులకు ఒక ఉత్తరం రాసి అక్కడి నుంచి అదృశ్యమైనట్లు సమాచారం. దీనికి సంబంధించి పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. తమ్మలపల్లి పిటిఎం కు సంబంధించిన సూర్యనారాయణ సుజాత దంపతులకు చెందిన శ్వేత చంద్ర ఏదైతే నర్సింగ్ 2వ సంవత్సరం చదువుతుంది. ఈ అమ్మాయి మహతి ఫార్మసీ కళాశాల నర్సింగ్ కళాశాలకు సంబంధించి. అయితే యాజమాన్యం మాత్రం ఇప్పటికీ అసలు ఈ విషయం గురించి ఏమాత్రము స్పందించలేదు. మొత్తం మీద ఈ దృశ్యం పైన మదనపల్లి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి పోలీసులు ఈ విషయం మీద కూడా ఇప్పటి వరకు కేసు నమోదైందా లేదా అన్న విషయం మీద కూడా స్పందించలేదు. మొత్తం మీద అయితే ఏదైతే ఇటు ప్రైవేట్ విద్యా సంస్థలకు సంబంధించిన వారు ఫీజుల విషయం తల్లిదండ్రులను నేరుగా ప్రస్తావించాలి కానీ విద్యార్థులతో ఏమాత్రం మాట్లాడకూడదంటూ ఉన్నత విద్యా మండలి ఇప్పటికి ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి ఏ విధంగా విద్యార్థులను తరగతి గదుల్లో కానీ అదే విధంగా బయట కూడా ఫీజులు అడగకూడదు. వారి తల్లిదండ్రులతో నేరుగా సంప్రదించాల్సిన విషయంలో ఈ అమ్మాయి పట్ల అమానుషంగా వ్యవహరించారు. ముఖ్యంగా ఏదైతే మానవత్వం కూడా కోల్పోయి ఏదైతే తరగతి గదిలో ఆమె నిలబెట్టి ఆమె ఫోటోలు తీసి ఎందుకు ఫీజు కట్టలేదంటూ నిలదీశారు. అయితే తమ తల్లిదండ్రులు మరికొద్ది రోజుల్లో ఫీజు చెల్లిస్తారంటూ కూడా ఆమె చెప్పినప్పటికీ ఏమాత్రము అటు పాఠశాల ఏదైతే విద్యా సంస్థ మహతి ఫార్మసీకి సంబంధించిన యాజమాన్యం ఏమాత్రము పట్టించుకోకపోవడంతో నిర్లక్ష్యంగా వ్యవహరించి అమ్మాయిని అనేక రకాలుగా మానసికంగా ఇబ్బంది పెట్టారు. దీంతో అమ్మాయి అదృశ్యమైంది. తాను చదువుకోలేకపోతున్నాను, ముఖ్యంగా ఏదైతే ఈ విధంగా తనను తరగతి గదిలో అవమానం పాలు చేశారంటూ కూడా ఆమె తన లేఖలో తెలియజేసింది. ఈ విషయం మీద ఏదైతే విద్యార్థి సంఘాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఆ మహతి ఫార్మసీ యాజమాన్యం పైన క్రిమినల్ కేసు నమోదు చేయాలి. అదేవిధంగా వచ్చే సంవత్సరం నుంచి ఆ విద్యా సంస్థకు ఉన్న పర్మిషన్లు కూడా రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయం మీద పోలీసులు కేసు వెంటనే నమోదు చేయాలని కూడా వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే విద్యా సంస్థ ఏదైతే యజమానులు కానీ అటు విద్యాశాఖ అధికారులు కానీ ఈ విషయం మీద ఇప్పటి వరకు ఏమాత్రము పట్టించుకోలేదు. అయితే మెడికల్ కౌన్సిల్ కింద ఏదైతే ఫార్మసీ కళాశాలలు నడుస్తున్న నేపథ్యంలో ఏదైతే ఎన్టీఆర్ యూనివర్సిటీ వీసీకి ఈ విషయాన్ని తెలియజేశామంటూ కూడా విద్యార్థి సంఘాల నాయకులు అంటున్నారు. ఈ విషయంలో అటు ఎన్టీఆర్ యూనివర్సిటీ సంబంధించిన వారు కానీ అదేవిధంగా టెక్నికల్ ఎడ్యుకేషన్ కి సంబంధించిన వారు కూడా ఈ అమ్మాయి అదృశ్యం మీద ఏమాత్రం మాట్లాడలేదు. మరోవైపు మదనపల్లి పోలీసులు కూడా ఈ విషయంలో ఇప్పటి వరకు ఏమాత్రం స్పందించలేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. Saya mengenal lagi